వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గం ఫాతిహనగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ పార్క్ లో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు హాజరై మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల శక్తి దేశ అభివృద్ధికి పునాది అని చెప్పిన ఆయన మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల స్కిట్లు, డ్యాన్సులు, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే చిన్నారులు చేసిన నృత్యాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారికి, పెద్దలు మా అన్న రామ్లన్న గారికి, సంధ్య గారికి, శిరీష గారికి, అనిత గారికి, ఉమా గారికి, కుమారి గారికి, జ్యోతి గారికి, వర్ధమ్మ గారికి, సునీత గారికి, ప్రియ గారికి, ప్రియదర్శిని గారికి, కమలమ్మ గారికి, వరలక్ష్మి గారికి, లక్ష్మి గారికి, బాలవేణి గారికి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తుగా వచ్చినటువంటి మహిళా సోదరులకు మహిళా సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా డైరెక్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని మీ దగ్గరికి వచ్చాను డైరెక్ట్గా. ఫాతిహనగర్ డివిజన్లో మా తమ్ముడు సతీష్ గౌడ్ గారు మహిళలందరికీ నేను మహిళా దినోత్సవం చేయబోతున్నానంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చడం జరిగింది. అప్పటికే మా భార్య తిడతా ఉంది. ఇక ఇంటికి కూడా ఎన్ని ఉంటుందో తెలియదు, కానీ మీరేంటే అభిమానం, మీరంటే ప్రేమ కాబట్టి, మీద ఉన్నటువంటి నా తమ్ముడు అంటే ప్రేమ కాబట్టి వచ్చాను. మహిళా దినోత్సవ సందర్భంగా చాలామంది అనుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫస్ట్ మహిళ మన జాతి, మన భారతదేశంలో కానీ మానవ పుట్టిందే ఫస్ట్ మహిళలతోని. మగవాళ్ళు ముందు పుట్టలే, ఆడపిల్లలు ముందు పుట్టారు. చాలామందికి తెలియదు. మగవాడు ఆడవాళ్ళు సృష్టించినోడే మొగోడు. ఆడవాళ్ళు సృష్టించిన మొగోడు కాదు. మహాకాళి తల్లి, ఆమె దీవెనల వల్లనే మగజాతి పుట్టింది. అది చాలామంది తెలియదు. కాబట్టి ముందు ఎక్కడైనా ఆడపడుచులను గౌరవించడము, ఆడపడుచులను దీవించడము, అక్క చెల్లెలను మనకన్నా చిన్న ఆయనైనా సరే కాలం మొక్కడం మన సంప్రదాయం భారతదేశంలో ఒక్క దగ్గరే ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఈరోజు మా అక్క చెల్లెలను చూస్తే 2 సంవత్సరాలు అయ్యింది. నిజంగా గవర్నమెంట్ పోయిన తర్వాత మీకు దూరం అయిపోయాను. ఎందుకంటే మనం రాణిస్తలేరు, మీటింగ్ పెట్టనిస్తలేరు. మా ఆర్పీలను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా సమీక్ష ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీతో ఫోటో దిగారంటే ఉద్యోగం ఇస్తామంటున్నారు. ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి. బస్సులలో తీసుకుపోతున్నారు, మీటింగ్లో కూర్చోబెడుతున్నారు, తాళాలు వేస్తున్నారు. ఆ స్పీచ్ అయినంత వరకు బయటకు పోవద్దు అని చెప్పి స్పీచ్లు వేస్తున్నారు. మా ఆర్పీలను అయితే మామూలుగా కష్టపెట్టట్లేదు పాపం. ఆ 4000 జీతం మేము జీతమే, కానీ ఆ రోజు మేము ఆర్పీలో పెట్టింది మహిళా సంఘాలను పెంపొందించడానికి పెట్టాము. మహిళలకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలి, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆర్పీలో పెట్టాను తప్ప మీ ఆదరణ, మీ ప్రేమ, అభిమానం ఎప్పటికి ఉండాలని. అందుగురించి ఈ రకమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిచి భోజనం పెట్టడం ఉన్నంత పవిత్రత పాలక పక్షంలో ఉండదు. సతీష్ ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు నష్టాలు ఏమున్నా మనం అండగా ఉంటే నీ ఎంబడి ఖచ్చితంగా ప్రజలు ఉంటారన్నటువంటిది కూడా నేను సతీష్ గౌడ్ తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో, ఈసారి గేటర్ ఎలక్షన్లు వస్తే మా తమ్ముని సతీష్ గౌడ్ని బ్రహ్మాండ మేరతో గెలిపియండి, నేను మీకు అండగా ఉంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మహిళా సోదరులు చిన్నపిల్లలు చూస్తూ ఉంటే నేను రామ్లోనే మాట్లాడుతూ ఉన్నాను. ఆ పిల్లలు ఎంత బ్రహ్మాండ 87 ఏళ్ళు అమ్మాయి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తుంది. ఆ రోజేమో మన తల్లిదండ్రులు డ్యాన్స్ అయినా నాయన, చదువుకోరా నాయన అంటే ఎక్కడప్పుడు ఒకటే ఉరుకుడు ఏదో దుండాడుతుంటున్నాం. ఆ పిల్లలను చూస్తుంటే ఎలా ఆనందం అనిపిస్తూ ఉంది.
చిన్న మర్మరాలు ఏజ్ ఉంది, ఇంత బ్రహ్మాండంగా డ్యాన్స్లు వేస్తూ ఉంది. మా యాంకర్ కూడా బ్రహ్మాండమైన యాంకింగ్ చేసింది. కాబట్టి పిల్లల ఆటల పోటీలు కూడా పెట్టి పిల్లల ప్రోత్సహించే విధంగా కూడా చేయమని మళ్ళొకసారి చేయమని చెప్పి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా సతీష్ గౌడ్ చూసుకుంటాడు. ఏ ఇబ్బందులు ఉన్నా మేము చూసుకుంటాం. ఆఖరికి వస్తే బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు కూడా మైకులు బంద్ చేస్తుర్రు, డీజే బంద్ చేస్తుర్రు, బతుకమ్మ ఆడనిస్తలేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు పోవాలి అంటే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని మీ అందరూ దీవెన ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe PG24 TV.